ముంబైని చాలా మంది కూడా సిటీ ఆఫ్ డ్రీమ్స్, సప్నోं का షహర్ అని చెప్పి అంటా ఉంటారు. ఎందుకంటే ఎవరైనా కూడా ముంబైకి వెళ్ళి చిన్న బిజినెస్ చేసుకొని ఎలాగైనా బతికేయచ్చు అని చెప్పి కూడా అనుకుంటారు. కానీ ఈ రోజు ముంబైలో మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోడ్ సైడ్ అలానే ఫుట్ పాత్స్ పైన ఏవైతే షాప్స్ కానీ ఇంకా ఈ హ్యావ్ కట్స్ అంటే ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళు లేదా చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలి. ఫుట్పాత్ ఈజ్ ఎ రైట్ ఫర్ ద పీపుల్ టు వాక్ అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినాక బిఎంసీకి గట్టిగా ఆర్డర్స్ ఇచ్చినాక బిఎంసీ అయితే మొత్తం క్లియర్ చేయడం జరుగుతున్నది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పొలిటికల్ గా కానివ్వండి, ఎవరైనా కూడా పెద్ద పెద్ద హోటల్స్ ఎవరైనా కూడా ఫుట్పాత్ వరకు వచ్చేసి రోడ్ సైడ్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయడం జరుగుతున్నది. ప్రాణం కన్నా మీ బిజినెస్ అయితే ఇంపార్టెంట్ కాదు కదా, అందుకనే వీటన్నిటిని వెంటనే క్లియర్ చేయాలి. ఫుట్పాత్ అనేది ప్రతి ఒక్కరు నడవడానికి, అక్కడ ఎవ్వరు కూడా ఎలాంటి షాప్స్ కానివ్వండి ఎలాంటి బిజినెస్ చేయడానికి అస్సలు వీలు లేదు. అందుకైతే వీళ్ళకు వేరే ఏదైనా ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగినది. సో ముంబైలో అయితే మొత్తం ఇప్పటికీ ఈ ఫుట్పాత్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లియరెన్స్ అయితే జరుగుతూ ఉన్నది. మరి దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు నడవడానికి ఈజీ అవుతుంది, ప్లస్ రోడ్ పైన ట్రాఫిక్ జామ్ కాదు. ఇంకోటి ఏంటంటే సిటీ కూడా నీట్ గాను క్లీన్ గా కనిపిస్తుంది. ఇదే ముంబైలో కాకుండా మన హైదరాబాద్ లో కూడా వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. ఎందుకంటే హైదరాబాద్ లో ఎర్రగడ్డ దగ్గర కానివ్వండి ఇంకా ఎక్కడైనా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు షాప్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫుట్ పాత్స్ దాటి రోడ్ల పైనకి వచ్చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమైతున్నది, ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నది. సిటీని మంచిగా చూపించాలని అనుకుంటున్నారు కదా, అది దెబ్బతింటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటున్నది. సో దాని వల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా అవుతా ఉన్నాయి. వీళ్ళకు ఇంకా ఆల్టర్నేట్ గా వేరే ఏదైనా ప్లేస్ ఇచ్చేసి అక్కడ బిజినెస్ చేసుకోండి. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తా ఉన్నాం ఫుడ్ స్టాల్స్ అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని ఏరియాస్ ని సెలెక్ట్ చేసేసి అక్కడ ఏరియాలో పెడుతున్నారు. అట్లా పెడితే బాగుంటది. కానీ ఇట్లా రోడ్ల పైనకి వచ్చేస్తే ఏమైతే నడవడానికి ప్రాబ్లం అయితే ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీనిపైన ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.